బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం జరిగిన కేసులో పోలీస్ యాక్షన్ షురూ అయింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు రైల్వే పోలీసులు. నిందితుడు ఆ ఫోటో మనం చూస్తున్నాం, పేరు సౌరవ్ బగ్ది. ఇతను విజయవాడలో రైల్వే కాంట్రాక్ట్ సంస్థ లియోటెక్ ప్రాసెస్కు చెందిన ఉద్యోగిగా గుర్తించారు. పేరు సౌరవ్ బగ్ది. ఇతడే దారుణానికి పాల్పడ్డాడు. విశాఖ ఎక్స్ప్రెస్లోని ఏసీ కోచ్ మెయింటెనెన్స్ బాయ్గా పనిచేస్తున్నాడు సౌరవ్. ఒడిశాకు చెందిన వివాహితని ఏసీ కోచ్ ఖాళీగా ఉంది, సో ఏసీ కోచ్లో కూర్చోండంటూ పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు సౌరవ్ బగ్ది. జీఆర్పీ స్టేషన్లో నిందితుడిని ప్రశ్నిస్తున్నారు రైల్వే పోలీసులు. మధ్యాహ్నం అత్యాచార బాధితురాలి స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేయనున్నారు పోలీసులు. మనం ఫోటోలో చూస్తున్నాం, ఈ నిందితుడి పేరు సౌరవ్ బగ్ది. ఇతడే రైల్లో ఏసీ కోచ్లో కూర్చోమని చెప్పి వివాహితను ట్రాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డ ప్రబుద్ధుడు. అతని ఫోటో మనం చూస్తున్నాం. అతను విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం చేశాడు. ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు రైల్వే పోలీసులు. ఈ నిందితుడు విజయవాడలో రైల్వే కాంట్రాక్ట్ సంస్థ అయిన లియోటెక్ ప్రాసెస్కు చెందిన ఉద్యోగిగా గుర్తించారు. ఇతను విశాఖ ఎక్స్ప్రెస్లోని ఏసీ కోచ్ మెయింటెనెన్స్ బాయ్గా పనిచేస్తున్నాడు. అక్కడే ఉన్న ఒక వివాహితని, జనరల్ బోగిలో ఉన్న వివాహితని ఏసీ కోచ్లో కూర్చోవాలని చెప్పి పిలిచి ట్రాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు సౌరవ్ బగ్ది. ఆ వివాహిత ఒడిశా ప్రాంతానికి చెందిన మహిళ. ఇక ఆమెను అత్యాచారం చేశాడు నిందితుడు సౌరవ్. ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జీఆర్పీ స్టేషన్లో ప్రశ్నిస్తున్నారు. మధ్యాహ్నం అత్యాచార బాధితురాలి స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేయనున్నారు.